హలో ఫ్రెండ్స్, ఆహారమే ఔషధం అంటారు. కానీ మారుతున్న సామాజిక పరిస్థితులను చూస్తే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్స్ కానీ, ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, ఫుడ్ షాపింగ్ కానీ, ఫుడ్ని రకరకాల రూపాల్లో తీసుకోవడం కానీ, జనరల్గా మనం పల్సెస్, గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, లెంటల్స్ ఒక గ్రూప్ ఆఫ్ ఇది కొన్ని తరాలుగా అలవాటు పడిపోయిన మనం ఇవాళ విపరీతమైన చాయిస్ అయిపోయి కొన్ని వేల రకాలైనటువంటి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆహారమే ఔషధం అని అనలేం. నిజంగా మనం తీసుకునే ఆహారం అంతా మంచిది కాదు అని ఎవరు నిర్ధారించాలి? చాలామంది అది తయారు చేసేవాళ్ళే మేము మంచి ఆహారం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇది ఎలా ఉంటుందంటే ఒక జోక్ గుర్తుకొస్తుంది మనకి. అతను చాలా మంచివాడండి అంటాడు ఒక అతను. ఎవరు చెప్పారంటే, ఎవరో చెప్తే ఎందుకు నమ్ముతాం, అతనే చెప్పాడు అంటుంటాడు. అలాగా ఈ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళే ఇది మంచి ఆహారం అని లేబులింగ్ చేసుకుంటే కుదరదు. దానికి నిజంగా ప్రభుత్వాల ప్రధాన బాధ్యత ఏంటంటే, ఆహారం ద్వారా ఆరోగ్యం పాడైపోతున్న రోజుల్లో ఆహారమే ఔషధం నుంచి ఆహారం ద్వారా ఆరోగ్యం పాడైపోయే రోజుల దాకా వచ్చాం మనం. అటువంటి పరిస్థితుల్లో ఇది మంచి ఆహారం, ఇది మేము సర్టిఫై చేస్తున్నామని గవర్నమెంట్ చేయాలి కదా. ఎస్, చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? దానికి FSSAI సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఈ FSSAI సర్టిఫికెట్ అనేది ఒక ప్రసహనంలాగా అయిపోయింది. ఎవరైనా సరే ఒక బిస్కెట్ కంపెనీ కావచ్చు, ఎనీ ప్యాక్డ్ ఫుడ్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, ఎనీథింగ్ ప్యాక్డ్, అలానే ఫుడ్, డైరెక్ట్గా ఫుడ్ కూడా మన హోటల్స్ కావచ్చు, ఆన్లైన్ డెలివరీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బై డిఫాల్ట్ FSSAI సర్టిఫికెట్ ఉండాలి. దానికి మీరు అప్లై చేసుకోండి, ఇంత ఫీజు కడితే మీకు FSSAI సర్టిఫికెట్ ఇస్తున్నామని చెప్తున్నారనమాట. అంటే ఫీజు కడితే FSSAI సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి? FSSAI సర్టిఫికెట్ ఇవ్వాలంటే, ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే చేస్తున్న ఆహారం సరిగా చేస్తున్నారా లేదా, ఆహారంలో ఉండాల్సినటువంటి ఔషధ విలువలు ఉన్నాయా లేదా, ఆ ఆహారంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇవి యాడ్ అయినాయా లేదా, ఇవన్నీ పరిశీలించి కదా FSSAI ఇవ్వాల్సింది. కానీ దురదృష్టవశాత్తు జస్ట్ ఆ నెంబర్ని చూసి మనం నిర్ధారించుకోలేని పరిస్థితికి వచ్చాం. ప్రభుత్వమే FSSAI సర్టిఫికెట్ ఇచ్చి ఇది మంచిది అని చెప్తే అవన్నీ మంచిదా కాదా అని పోల్చి చూస్తే ఎవరికైనా అప్లై చేస్తే, అది లేకపోతే వాళ్ళు లైసెన్సింగ్ ఇబ్బంది అవుతుంది, సేల్స్ ట్యాక్స్ ఇబ్బంది అవుతుంది, పర్మిషన్స్ ఇబ్బంది అవుతాయి. కాబట్టి బై డిఫాల్ట్ చేసుకుంటున్నారు. కానీ నిజంగా వాటన్నిటిని, ఆ ప్రాసెస్ ఫుడ్ కానీ, లైవ్ ఫుడ్ని కానీ చెక్ చేసి ఇది మంచి ఆహారం, ఇది మీరు వాడుకోండి అని చెప్పగలిగే ఏజెన్సీస్ అవి. అంటే ఇన్ని కోట్ల మంది ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన విషయం కాకుండా పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే డెఫినెట్గా ఫుడ్ డైరెక్ట్గా ఆరోగ్యాన్ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని మనం యాజ్ ఏ పబ్లిక్ డిమాండ్, పబ్లిక్ ఏం కోరుకుంటే అది అవుతుంది కాబట్టి మనకు వచ్చే ఆహారం అథెంటిక్గా ప్రాపర్ వెరిఫికేషన్ తోటి ఎక్కువ ల్యాబ్లు పెట్టండి, ఎక్కువ టెస్టింగ్ అథారిటీస్ని పెట్టండి. అలానే ఎనీ టైం ఎనీ శాంపిల్ ఫుడ్ తీసుకొని యాజ్ పర్ స్టాండర్డ్స్ లేకపోతే FSSAI క్యాన్సిల్ చేయండి. ఒక ప్రాపర్ మానిటరింగ్ సిస్టమ్ లేకుండా డైరెక్ట్గా మీరు అప్లై చేస్తే FSSAI ఇస్తామనడం అనేది మంచి పద్ధతి కాదు. అందుకని దీన్ని చాలా అథెంటిక్గా కన్జ్యూమర్ను కూడా ఇన్వాల్వ్ చేసి, కన్జ్యూమర్ అవేర్నెస్ పెంచి, FSSAI అంటే ఏంటి, చాలామంది ఏమనుకుంటారంటే ఈ సేఫ్టీ సర్టిఫికెట్ ఉంటే ఇది సేఫ్ ఫుడ్ అనుకుంటారు. కానీ ఎవరికైనా అప్లై చేస్తే ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఇంటర్మీడియట్గా అప్పుడప్పుడు చెక్ చేయడం, ఎవరైనా సరే కన్జ్యూమరు చెక్ చేయించుకునే అవకాశం ఇవ్వడం, లేదా అథారిటీసే ర్యాండమ్గా చెక్ చేసి ఆ స్టాండర్డ్స్ మీట్ అయితే ఆ సర్టిఫికెట్ ఆథరైజ్ చేయడం, అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసేలాగా, ఎవ్రీ టర్మ్స్లో వాళ్ళు చెక్ చేసి రెన్యువల్ చేసేలాగా చేసుకుంటే బాగుంటుంది. సో పబ్లిక్ హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటైజ్ థింగ్ టు ద గవర్నమెంట్. కాబట్టి ఇది పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్తోనే అవుతుంది. అందుకని ఖచ్చితంగా మనందరం డిమాండ్ చేసి ఒక సేఫ్టీ ఫుడ్ తీసుకుందాం. ఇట్ ఈజ్ అవర్ రైట్.